పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వెలమపేట కళ్యాణ మండపంలో మహిళా రక్షణ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కురపం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, ఏఎస్పీ అంకిత సురానా మరియు ఉమ్మడి జిల్లా మహిళా అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, దేశంలో మహిళలకు భద్రత కరువైందని, నెలల పాప నుంచి పండు ముసలి వరకు వదలకుండా అఘాయిత్యాలకు అకృత్యాలకు పాల్పడుతున్నారని, మహిళా భద్రత కోసం ఇంకా కఠినమైన చట్టాలు తీసుకురావాలని, మహిళా భద్రత విషయం ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో, అంగన్వాడీ సెంటర్లలో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసి మహిళలకు, విద్యార్థులకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం సమిష్టంగా పనిచేయాలని తెలిపారు. మహిళలపై అఘాయిత్యం చేసే ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని, ఆ శిక్షను చూసి మరో మహిళ పట్ల అఘాయిత్యాలకు పాల్పడకుండా భయపడే విధంగా ఉండాలని ఈమె తెలిపారు. 1098 is the child helpline number and 1930 is cybercrime number. So in numbers paina meeku complete report cheyali. Inka we all know that prati stree varu kutunbanki oka pillar laga untaru. So mana family lo daughters వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. చైల్డ్ మ్యారేజెస్ మీ అందరికీ డ్యూటీ, మా బిడ్డల్ని మనమే రక్షించుకోవాలి. అది మీరందరూ గుర్తుంచుకోండి. చిన్న చిన్న పిల్లల మీద ఎంతో దారుణాలు జరుగుతున్నాయి. లేదా ఆ పిల్లలు తీసుకెళ్ళిపోవడం, ఎక్కడికో అమ్మేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ సమయంలో, ఇలాంటి సమయంలో అంటే ఎక్కడికెక్కడికో మనం అంతరిక్షానికి కూడా వెళ్ళొస్తున్నాం. మహిళలందరూ చదువుకుంటున్నారు. మనం చెయ్యలేని పనంటూ ఏమీ లేదు, అన్ని పనులు చేయగలుగుతున్నాం. కానీ ఇప్పటికీ భయపడుతూనే ఉంటున్నాం. భయం ముసుగులో బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా ధైర్యంగా ముందు మనలో ధైర్యాన్ని తెలుసుకోండి. మనలో ధైర్యాన్ని పెంచుకొని మనం ముందుకెళ్ళాలి. ఇట్లాంటి వాటన్నిటికీ కూడా ఖచ్చితంగా పోలీసులు కూడా పూర్తి సహకారం అందిస్తారు. ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు అంగన్వాడీ టీచర్స్ కానీ ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, ఎవరైనా కానీ ముందు మీరు ఇనిషియేటివ్ తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం, లేదా మారడం వాళ్ళ దగ్గర తీసుకురావడం ఇలాంటివి జరుగుతున్నాయి. స్కూల్లో టీచర్స్ కూడా పిల్లలు ఎవరైనా మన వైజాగ్ స్కూల్లో 2 పిల్లలు మీరు మనం చూశారు. ఒక డాక్టర్ అమ్మాయి, ఎంత చిన్న అమ్మాయి చూశారు మీరు. ఒక 19-20 సంవత్సరాల అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని 11 మంది అమ్మాయిని ఒంటిలో ఏ పార్టీ కాలేదు లేకుండా మొత్తం సూదులు, కత్తులు అన్నీ పిచ్చేశారు. అమ్మాయి తల మొత్తం పక్కకి తిప్పేశారు, కళ్ళు పీకేశారు. ఇంత దారుణంగా మా పిల్లలు ఊహించుకోవద్దు, ఎందుకంటే భరించలేదు. మా తెలిసిన వాళ్ళు ఊహించుకోండి ఎంత దారుణంగా ఉంటుందో చూసుకోండి. అలా జరిగితే అమ్మాయిని అక్కడ కాలేజీలోనే చంపేస్తే అట్లాంటి వాళ్ళని కూడా ఇంకా లాయర్లు వెళ్తున్నారంటే మనం ఏ సమాజంలో ఉన్నాము చెప్పండి. లాయర్లు వాళ్ళకి వాదిస్తున్నారు. మీ ఇంట్లో లాయర్లు ఉంటే దయచేసి చెప్పండి. ఆడవాళ్ళు ఆ ఇంట్లో కూడా ఉంటారు. మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మహిళా గృహాలు ఉన్నాయి. అలాగే ఎవరైనా పిల్లలు భర్త భార్య ఇద్దరు చనిపోతే, పిల్లలు అనాథగా ఉండిపోతే వాళ్ళకి అనాథ పిల్లలకు కూడా కొన్ని స్కూల్స్ కానీ, కొన్ని హాస్టల్స్ కానీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కానీ ఎంతమందికి తెలుసు ఇవన్నీ? కాబట్టి పేరు చెప్తున్నాను, మీరు ప్రతి అంగన్వాడీ సెంటర్ దగ్గర మీరు ఎక్కడెక్కడైతే ఎవరికి హాస్టల్స్ పెడుతున్నాము అంటే చైల్డ్ అనాథ పిల్లలకైతే వస్తుంది. అలాగే వర్కింగ్ ఉమెన్ ఎవరైనా సింగిల్గా ఉన్న వాళ్ళకి ఏమున్నాయి, అలాగే ఎవరైనా అడాప్షన్ చేసుకోవాలి అంటే ఏ విధంగా చేసుకోవాలి, అలాగే మనకి ఇప్పుడు 100 డైల్ చేయడం అందరికీ తెలుసు, పోలీసులు చెప్తారు 100. అలాగే కొన్ని నెంబర్లు నాకు చెప్పారు, నాకే గుర్తులేదు, మీకే గుర్తుంటాయి. అట్లాంటి నెంబర్స్ కూడా మనం అంగన్వాడీ సెంటర్లో షార్ట్లో రాసే విధంగా ఉంచుకుంటే వచ్చిన జనాలందరికీ కూడా అవి తెలుస్తాయి. సెంటర్లో దయచేసి పెట్టండి.
అలాగే స్కూల్ టీచర్స్ కూడా, ఇక్కడ ప్రిన్సిపల్స్ కూడా కొంతమంది నేను చూశాను. వాళ్ళు కూడా ప్రతి స్కూల్లో అమ్మాయిల కోసం అవి పెడితే తప్పలేదు.